नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి మనం చూస్తున్నాం. అందులో కోవా దరిద్రో విశాలతృష్ణః శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమోయః కిం వామృతం స్యాత్ కిం వా అమృతం స్యాత్ సుఖదా నిరాశ. కోవా దరిద్రోహి. ఇప్పుడు శిష్యుడు గురువు దగ్గరికి విన్నాడు. శిష్యుని దగ్గర ఏముంటుంది? ఐశ్వర్యం ఉంటుందా? శిష్యుడు గురువు దగ్గరికి వినాడంటే వాడు ఎట్లుంటాడంటే, ఇప్పుడు జనక మహారాజు కూడా అష్టావక్ర మహర్షుల వారి దగ్గరికి వెళ్ళారు. అయితే జనక మహారాజు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్రం మీదనో లేకపోతే రథం పైనో అట్లంతా వెళ్ళడం ఉండదు. అక్కడి నుంచి బయలుదేరి, ఎక్కడి నుంచి, తన యొక్క రాజ్యం దగ్గర నుంచి బయలుదేరి ఆశ్రమం సరిహద్దుల వరకు రథం పైన గుర్రం పైన వస్తాడు. ఆశ్రమం సరిహద్దుల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మరి తను రాజు అనేది పోయింది. తను రాజు కాదు. ఇప్పుడు తను దిగేసి పాదచారి అయి నడుచుకుంటూ వస్తాడు. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి భావన ఏమైంది? నాకు అక్కడ నేను రాజును, నేను చక్రవర్తుని అనేటువంటి భావన అక్కడ విడిచిపెట్టేశాడు.
అక్కడ విడిచిపెట్టేసి ఇప్పుడు నేనెవరు? ఇప్పుడు జిజ్ఞాసుని. జిజ్ఞాసు అంటే జ్ఞానము, భగవద్జ్ఞానమును తెలుసుకునేటందుకు వస్తున్నటువంటి వాడను. అది కాబట్టి ఈ ఈ వస్త్రాలు ఇవి అవి అంతా ఉన్న చూడండి, అవన్నీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి వేసుకునే వస్త్రాలు కొంచెం బాగా ఖరీదైన వేసుకున్నారని అనుకోండి. ఒకవేళ ఖరీదైన వస్త్రాలు వేసుకుంటే ఒక ఒక ఇప్పుడు షూట్ వేసుకొని వచ్చినామని అనుకోండి. షూట్ వేసుకొని వస్తే వెంటనే కూర్చోవాలంటే ఎందుకు కష్టము? నలిగిపోతుందేమో, అది ఏమన్నా దానికి ఉండే మైల్ అంటుకుంటుందేమో, ఇటువంటి భావాలన్నీ ఉంటాయి. అందుకని నేను అట్లాంటి ఖరీదైన బట్టలు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు, ఎక్కడికి ఆశ్రమంలోనికి వచ్చినప్పుడు ఆశ్రమ పద్ధతి ప్రకారంగా రావాల్సి ఉంటుంది. గాంధీ మహాత్ముడు ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు? ఖద్దరు బట్టలు వేసుకున్నాడా? వేసుకోలేదా? పైన పైన వేసుకున్నాడా? పైన షర్ట్ వేసుకున్నాడా? ఎందుకు? ఇప్పుడు ఆయనకేం డబ్బులు లేదా? చెప్పండి. ఆయన పేరు మహాత్ముడు అని పేరే, అంత గొప్పవాడే, అయినా కూడా పైన బట్టలు వేసుకోలేదు. మళ్ళీ వేసుకున్నటువంటిది నేచిన నేత బట్టలు వేసుకున్నాడు. ఎందుకు? శరీరం పైన అహంకారం పెరుగుతుంది. నేను ఇట్లాంటి వాడును అనేటువంటి అహంకారం పెరుగుతుంది. అటువంటి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. మీరే చూసుకోండి. మీకు ఒకటి నేను చెప్తాను, చూసుకోండి. మీరు బాగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకోండి. అప్పుడు మీ మనస్సు ఎట్లుంటుందో చూడండి, ఉల్లాసంగా ఉంటుంది. మళ్ళీ షూ వేసుకొని ఇంకా టై కట్టుకునే పరిస్థితి లేదని అనుకోండి, టక్ చేసుకున్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు ప్యాంట్ వేసుకొని బాగా ఉండేటువంటిది వేసుకొని, చేతికి ఒక మంచి ఇది కట్టుకొని, కళ్ళకు మంచి అద్దాలు, కూలింగ్ గ్లాస్, ఏదైతే రేబన్ గ్లాసెస్ అంటారు, ఇంకా దాన్ని ఇంకా ఏమి ఉన్నాయో తెలియదు నాకు కూడా, అటువంటివి పెట్టుకొని ఒకసారి బయట వచ్చారని అనుకోండి, ఈ కుంకుమ పెట్టుకోరు. అప్పుడు పెట్టుకోవాలనిపిస్తుందా? అయ్యో, ఇవంతా ఎందుకు? ఏదన్నా పెట్టుకుంటే దాన్ని, ఆ ముఖాన్ని గ్లో వచ్చేటట్లుగా చేయాలి. అట్లాంటివి పెట్టుకుంటే అంటే ఇప్పుడు వీడి మనసు ఏమవుతుంది? ఈ శరీరాన్ని కొద్దిగా బయట ఎక్స్పోజ్ చేసేటట్లుగా అవుతా ఉంది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు అటువంటివి పనికిరావు. ఎందుకంటే శరీరాన్ని అవేం చేస్తాయంటే, అంటే స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి. మంచి బట్టలు వేసుకునేటప్పుడు అందులో ఏం చేశారంటే, రెండు వస్త్రాలను, రెండు వర్ణములను ప్రిఫర్ చేశారంటే ఈ రెండు రకాలు కలర్లు, వైట్ కలర్ ఉండేటువంటిది పురుషులకి, తర్వాత పసుపు కలర్ ఉండేటువంటిది పురుషులకే, రెండు పురుషులకే. స్త్రీలకు బ్రహ్మచారులుగా ఉంటేనే ఇది వర్తిస్తుంది. బ్రహ్మచారులుగా కాకపోతే వాళ్ళు ప్లెయిన్ వేసుకుంటే మంచిది. ప్లెయిన్ అంటే బాగా సింపుల్గా ఉండేటట్లుగా అవి వేసుకోవచ్చు. ఇవి ప్లెయిన్ వేసుకునే దానివల్ల ఏమవుతుందంటే, మనస్సులో ఒక ప్లెయిన్ అంటే ఒక నార్మల్గా ఉండేటువంటి భావాలు కలుగుతాయి.
అదే కలర్లు వేసుకున్నామని అనుకోండి, జిగజిగలు వేసుకున్నాం అనుకోండి, మనస్సు కూడా దానికి సంబంధించినట్లుగా ఉవ్విళ్ళూరుట ఏందేందో పొందాలనేటట్లుగా చేయుట. శరీరం నాకు నిన్న నేను ఏందో షార్ట్స్ చూస్తున్నాను, నాగేశ్వరరావు వచ్చాడు. దాంట్లో నాగేశ్వరరావు అండి, ఎవరు? సినీ యాక్టర్ నాగేశ్వరరావు. సినీ యాక్టర్ నాగేశ్వరరావు, ఆయన లాస్ట్ మూమెంట్ వచ్చింది. ఆయన మనం సినిమా చేశాడు ఒకటి, లాస్ట్ సినిమా అనుకుంటుంది. ఆ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినారు, దాన్ని ఆయన పిలిస్తే సరే యాక్ట్ చేసిన అమ్మాయి వచ్చింది. అక్కడ అమ్మాయిని ఇతను అడుగుతున్నాడు, మీ వయస్సు ఎంత అని అడిగాడు. నాకు 23 అని ఆ అమ్మాయి చెప్పింది. ఇతను అంటున్నాడు, ఎవరు? నాగేశ్వరరావు అంటున్నాడు, ఆ అమ్మాయి 23 అని చెప్పగానే ఈ తల ఇట్లా చూసుకుంటూ, నాకు 25 సంవత్సరములు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అని అన్నాడు. అంటే అక్కడ అంతరార్థము వాళ్ళని అక్కడ ఉత్తేజపరచడానికి అని ఉండొచ్చునేమో, అంటే అక్కడ ఉండే ఆడియన్స్ని అందరినీ ఉత్తేజపరచడానికి అన్నట్లుగా అని ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, నేను 25 సంవత్సరములు లాగా నేను ఫీల్ అవుతున్నాను అని అంటే, ఆ అమ్మాయి 23 అంటేనే ఈయన 25 అని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి నేను సరిపోయేంత సమవుజ్జిగా ఉన్నాననేటువంటి భావాన్ని మనసు ప్రకటించింది. అంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఈ శరీరము, వయస్సు, వీడు చేయాల్సిన పనిని దీన్ని అంతటిని విస్మరించి ఇదేం చేస్తుందంటే, ఇది దాని ఇష్టం వచ్చిన ప్రకారంగా తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా కోరిక, మనస్సులో వచ్చేటువంటి కోరిక. ఇట్లా కోరికలు ఉండేటువంటి వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారు? కోరికలు ఉండే వాళ్ళు ఎవరు ఇక్కడున్నాడు? దరిద్రుడు. ఇప్పుడు ఈయన వచ్చినాడు కదా, ఇట్లాగా ఆశ్రమానికి వచ్చినాడు. ఆశ్రమానికి వచ్చినటువంటి అతను సింపుల్గా వచ్చాడు. సింపుల్గా వస్తే చూసేదానికి ఏమీ లేనివాడు అని అనుకుంటారు. అందుకోసమని ఈ ప్రపంచంలో ఉండే లోకులు కూడా ఉన్నారే, సింపుల్గా ఉన్నారని అనుకోండి. మనము సింపుల్గా ఉంటే వాడు పీసినోడు అబ్బా అని అంటారు. వాడు పీసినోడు అంటారు. అయ్యా, ఇప్పుడు సాధువులుగా ఉండేవాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు? కాషాయం వేసుకుంటారు. సాధువులు కాషాయం వేసుకుంటారు. ఈ కాషాయం అనేటువంటిది ఎందుకు అంటే, కాషాయంలో ఎర్రని వర్ణము ఉన్నది, లేత ఎరుపు వర్ణం ఉన్నది. ఆ లేత ఎరుపు వర్ణం ఎక్కడుంటుంది అంటే, మీరు బాగా గమనిస్తే అగ్ని మండుతూ ఉందని అనుకో. అగ్ని మండేటప్పుడు మీరు గమనించండి బాగా, మధ్యలో ఆ లేత ఎరుపు వర్ణం కనిపిస్తుంది. ఆ సూర్యునిలో ఉన్నది అగ్ని. సూర్యునిలో ఉన్నది అగ్ని. అందుకని సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా అక్కడ నీకు అదే కనిపిస్తుంది. అంటే అగ్నిలో ఉన్నటువంటిది ఏమిటి? కాల్చగలిగే గుణము, ప్రకాశించే గుణం. కాలుస్తుంది, అగ్నిని పట్టుకుంటే కాలుస్తుంది. అగ్ని ఎక్కడుంటే అక్కడంతా ప్రకాశం ఉంటుంది, చీకటి అక్కడ ఉండదు. అది అగ్ని లక్షణం. ఆ వర్ణము కలిగిన వస్త్రమును వేసుకున్నారు వీళ్ళు. అందుకు వీళ్ళకి ఇది వేసుకోవడం వస్త్రం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి? వాళ్ళు అగ్నిస్వరూపంలాగా, అగ్నిస్వరూపం. అందుకనే సాధువులను శరీరం విడిచిపెట్టిన తర్వాత కాల్చరు. అగ్నికి ఆహుతి
ఇవ్వరు. ఎందుకంటే హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంక సీతమ్మని ఎలాగో గుర్తించాడు, అంతా అయింది. సరే ఇప్పుడు ఈయనకు ఒక ఇది ఉంది, ఏమిటంటే సీతమ్మకు కొద్దిగా సంతోషాన్ని కలిగించాలి. సీతమ్మకు కొద్దిగా సంతోషం, ఎందుకంటే ఇంతవరకు ఈ రాక్షసులందరూ ఆ రావణాసురుడు వచ్చి ఇబ్బంది పెట్టాడుగా ఉంది అని అమ్మవారిని ఏదో ఒక విధంగా కొద్దిగా, ఎందుకంటే శ్రీరామచంద్రుల వారి యొక్క వైభవాన్ని చాటాలి అని ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక పండ్లు 2 తింటానమ్మా అని అడిగాడు. ఏందో తింటానంటే, నాయన వాళ్ళందరూ రాక్షసులు, ఎందుకంటే వాళ్ళ రాక్షసుల కంట్లో పడితే ఇబ్బందులు వస్తాయి, కాబట్టి వాళ్ళ కంట్లో పడకుండా ఒక 2 తినుపు అని. అంటే ఇప్పుడు ఎందుకంటే అక్కడేమో శ్రీరామచంద్రుడు, ఇక్కడేమో సీతమ్మ. ఇప్పుడు హనుమంతుడు శ్రీరామచంద్రుల వారిని చూచి అనుకున్నాడట, ఏమని, ఎంతసేపు శ్రీరామచంద్రుల వారితో కొంతకాలం ఉన్నాడు కదా, అక్కడ ఏ పని చేస్తూ ఉన్నా కూడా పక్కలో సీత 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 అని కలవరిస్తాడు. అప్పుడు ఈయన చూసి అనుకున్నాడట, ఏమని, ఈయనేంది ఇట్లా సీతను కలవరిస్తున్నాడే అంటే, ఈయన స్త్రీ వ్యామోహం ఈయనకు ఎంత ఉంది. స్త్రీ వ్యామోహమే ఇతనికి. ఇతన్ని అందరూ మహానుభావుడు అని అందరూ మహర్షులు వీళ్ళందరూ కూడా ఇతన్ని ఆదర్శ పురుషుడిని స్వీకరిస్తారు, ఎట్లబ్బా నాకేం అర్థం కాలేదని అనుకున్నాడట పైకన్లా. సరేలే ఎట్లన్నా కానీ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? లంకకు వచ్చాడు. ఈ లంకలో చూస్తే ఆ సీతమ్మను చూశాడు. అది ఏంటో ఆ సీతమ్మ ఎట్లుందంటే, ఇప్పుడు అక్కడ రామునికి సీతమ్మ ఇక్కడ దూరమైంది, సీతమ్మ రామునికి దూరమైంది. ఈమె ప్రతి క్షణము రామస్మరణే, రామభావనే, నిట్టూర్పులో కూడా రామే. అంటే ఎంత భావన అల్లుకుని పోయింది రామునితో. అప్పుడు అనుకున్నాడట, అందుకే రాముడు సీత సీత అని కలవరిస్తున్నది. అంటే ఈమె ఇంత ప్రేమను చూపిస్తుంది కాబట్టి ఆయన కూడా అంత ప్రేమను చూపిస్తున్నాడు. సరే, ఇక్కడ తీసుకున్నాడు, అమ్మవారి దగ్గర పర్మిషన్ అని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే అమ్మవారి యొక్క గొప్పతనమును గుర్తించినాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు భగవంతుణ్ణి పుల్లింగముతో, స్త్రీలింగముతో, నపుంసకలింగంతో కూడా ఉపనిషత్తులు చెప్తాయి. పుంలింగ స్వరూపంగా రామః, రామః, రామః శబ్దము అకారాంతః పుల్లింగః. అంటే రామః అనంటే పురుష స్వరూపంగా చెప్పడం. రమాః అంటే ఆకారాంతః శబ్ద. ఆకారాంతం రమాః వచ్చిందిగా, దీర్ఘం వచ్చిందిగా. కాబట్టి దీర్ఘం వస్తే ఏ తత్వమో దానిని ఇంతవరకు రామః అని చెప్పినదే ఇప్పుడేమైంది రమాః అయినది. అంటే స్త్రీలింగ శబ్దంతో చెప్పుచున్నారు. పుంలింగంతోనూ అదే, స్త్రీలింగంతోనూ అదే. నపుంసకలింగంతో చెప్పేటప్పుడు జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోష వర్జితం ఇదంతా ఉండదు చూడండి. అక్కడ జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రము లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, నపుంసకుడు లేడు, ఎవరూ లేరు. అది ఎట్లుందో తెలియదు, దాన్ని నపుంసకలింగంతో చెప్తారు. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు అక్కడ పురుష రూపంగా చూశాడు, ఇక్కడ స్త్రీ రూపంగా చూశాడు. ఇది కథ. మనకు ఇట్లా కథలు చెప్తే బాగా అర్థమవుతాయి. అదే స్త్రీలింగము పుంలింగము అని అంటే వీడికి బొరకెక్కేది కష్టం. అందుకని వీళ్ళు ఏం చేశారు, వాల్మీకి మహర్షులు వారు ఏం చేశారు,
అక్కడ పురుషుడు అని వర్ణించాడు, ఇక్కడ స్త్రీ అని వర్ణించాడు. ఇక్కడ స్త్రీ రూపంగా అంటే ఈ ప్రకృతి రూపంగా ఉన్నటువంటిది అదే తత్వమే. ఇంతసేపు మనం అదే కదా అనుకున్నాం, భావించినాం. ఈ ప్రకృతి రూపంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరున్నారో ఈ ప్రకృతిని స్త్రీ రూపంగా మహాత్ములు భావిస్తారు. అందుకని అమ్మగారిని ఏదో చిన్న పర్మిషన్ అడిగాడు. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా అమ్మవారి స్వరూపమే కదా. అమ్మవారి స్వరూపంగా భావించడం. ఇక్కడ అమ్మవారు అంటే స్త్రీ అని కాదు అర్థం. మళ్ళీ ఆటికి పోవద్దు, ఊరికే ఇక్కడ మధ్యలో అక్కడ చూపించడం అంతే. పర్మిషన్ అడగడం అంటే భగవంతుని ప్రార్థించి, పరమాత్మ ఈశావాస్య మిదుగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీ ధామాగృత కశుద్ధనం. మనం జీవించాలంటే ఆహారం కావాలి. ఆహారం తింటున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆహారం? మీరేమన్నా సంపాదించినారా? మీరేమైనా తయారు చేసినారా? మీరు వండిండొచ్చు, కింద స్టవ్ పెట్టి వెలిగించుండొచ్చు, నువ్వు చేత్తో వెలిగించుండొచ్చు. ఆ బుద్ధి ఇచ్చింది కూడా భగవంతుడే, ఆ గ్యాస్ ఇచ్చింది కూడా భగవంతుడే, ఆ స్టవ్ ఇచ్చింది కూడా భూమి, ఆ నీళ్ళు ఇచ్చింది జలం, దాంట్లో నుంచి పండిన ఇదంతా వచ్చింది భూమి నుంచి వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, వీటి వలన అవంతా పండినాయి. భగవంతుని స్వరూపం ఇలా ఉంటే అవంతా భగవంతుడు అలా ఇచ్చినప్పుడు అది నేను అని అనుకుంటే ఎట్లాగా? ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞభావిత తైర్దత్తా నా ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవసహ అంటే వాడి కోసం వాడు కన్నా తింటా అంటే వాడు దొంగ. స్తేన అంటే దొంగ. చూడండి, మీ భూమి మీ ఇంట్లో ఉండేది, నువ్వు సంపాదించింది, నువ్వు వండింది, నువ్వు తింటే శాస్త్రం ఏం చెప్పింది? ఇప్పుడు దొంగ నువ్వు. మనము దొంగనాయాలా అంటే ఏదో తిట్టులాగా ఉంటుంది. శాస్త్రం ఏం చేసింది? ఇప్పుడు దొంగ. అందుకని హనుమంతుడు ఏం చేశాడు? ఇదంతా ప్రకృతి స్వరూపం కాబట్టి పరమేశ్వరుని ప్రార్థించి తీసుకోవాలి. మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా భావించి, హే పరమాత్మ, నా యందు అనుగ్రహించి నాకు దీనిని ప్రసాదించినావా, నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంగా నేను భావించి నేను దీన్ని స్వీకరిస్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. చూడండి ఎట్లా ఉందో. ఆ భావనలోకి పోవాలా. ఆ శ్లోకం చెప్పేది ఎందుకంటే ఆ భావనలోకి వెళ్ళాలని. ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మం యొక్క అనుగ్రహం చేతి ఇదంతా వచ్చిందని. అందుకనే హనుమంతుడు ఏం చేశాడు? అమ్మవారి పర్మిషన్ అడిగాడు. ఎక్కడన్నా దూరంగా తిన్నాను. వాల్మీకి మహర్షి ఇలాగే రాశారు. సరే అని, సరే అమ్మా పర్మిషన్ ఇచ్చింది. ఏళ్ళు చూపిస్తే హస్తం మింగే రకం ఇది. అందుకేం చేశాడు? పోయాడు, చెట్లు తినచ్చు కదా, కాయలు తినచ్చు కదా. తింటే వాళ్ళు ఎట్లా వస్తారు గలాటకి? వాళ్ళు గలాటకు రావాలంటే ఏం చేయాలా? చెట్టుని ఇంచల్లా. తింటే వాళ్ళు చూడకుండా గమ్మున తినేసి పోవచ్చు. తింటూ ఏం చేశాడు? కొమ్మలు ఇంచాడు. కొమ్మలు ఇంచితే అటు నుంచి వాళ్ళు వచ్చారు, చూశారు. దానిపైన కొట్టడానికి, ఈ కోతి నుంచి వచ్చిందని కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇది గలాట జరిగింది. లాస్ట్కు వాళ్ళు వచ్చారు, లాస్ట్కు ఆయన వచ్చాడు, ఆయన పైన బ్రహ్మాస్త్రం వేశాడు, ఏదో కట్టేసినట్టుగా చేశాడు, తీసుకొని పోయారు, అగ్ని పెట్టారు. తోకకి అగ్ని పెట్టాడు. ఇప్పుడు అగ్ని పెడితే ఈ విషయం సీతమ్మకు తెలిసింది. సీతమ్మ ప్రార్థన చేసింది, హే అగ్నిదేవ, హనుమంతుణ్ణి చల్లగా చూడు. వాల్మీకి రామాయణంలో ఉండదు ఇది. చల్లగా చూడు అని అంటే హనుమంతునికి తోక చల్లగా అయిందట. అంటే తోకకు అగ్ని పెట్టినట్లేదు. వెంటనే ఈయన అనుకున్నాడు, ఇది చల్లగా ఉందంటే ఇది నా ప్రభావం కాదు, అమ్మవారి అనుగ్రహం అని అనుకున్నాడు. సరే, మళ్ళీ చేయాల్సిన పని అంతా చేసేసాడు, అంతా కాల్చేసాడు, అంతా పెట్టేశాడు. అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక జాగాలో నిలబడుకొని చూశాడు, అంతా కాలుతా ఉందా లేదా అని. అంతా కాలుతా ఉంది. కాలుతా ఉంటే అప్పుడు గుర్తొచ్చింది ఈ అశోకవనం.
అరే ఈ ఈ అగ్ని గాలికి తోలుతుందిగా, అందుకని అశోకవనం ఎందుకు కూడా పోతుంది కదా, అశోకవనంలో అమ్మవారు కూడా కాలిపోతారేమో, కాలిపోయే అవకాశం ఉందే అని భావన వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ఈ పనులు చేసే ముందు బుద్ధి లేకుండా చేస్తే ఇట్లుంటుంది, పనులు చేసే ముందు బుద్ధి లేకుండా చేస్తే ఇట్లుంటుంది. ఇప్పుడు చూడు, నేను ఎంత ఎంత పని చేసినా రామచంద్రుడు బ్రతికి ఉండేది ఎవరి కోసం? సీతమ్మ కోసం. సీతమ్మ బ్రతికి ఉండేది ఎవరి కోసం? రామచంద్రుల వారి కోసం. ఈ అగ్నిలో ఒకవేళ అమ్మగారు కాలిపోతే ఈ పని చేసింది ఎవరు? ఈ వెధవ చేసినాడు. ఇట్లాంటి పని చేసినంటే బుద్ధి పని చేయకనే కదా చేశాను ఇట్లాగా. కాబట్టి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా బుద్ధి లేని పని చెయ్యరు. నేను ఇంత పనికిరాని పని చేశాను అని అనుకొని బాధపడుతూ కూర్చున్నాడు. బాధపడుతూ కూర్చుంటే అప్పుడు ఈ బాధను ఉపశమనం చేసేటట్లుగా పైన దేవతలో ఉండేటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమని? ఈ లంకానగరం అంతా కాలిపోతూ ఉన్నా అశోకవనం మాత్రము క్షేమంగా ఉన్నది అని విన్నాడు. అమ్మాయ్యా చాలని అనుకొని ఇప్పుడు అనిపించింది, అగ్నిని అగ్ని కాల్చగలదా? అగ్నిని అగ్ని కాల్చగలదా? ఎందుకు వచ్చింది కథ చెప్పేదానికి? నేను పోయిందే అగ్నిని అగ్ని కాల్చగలదా? కాల్చలేదు. నా బుద్ధి లేనితనం కానీ నేను గుర్తించలేదు కానీ అగ్నిని అగ్ని కాల్చగలదా? కాల్చలేదు. కాబట్టి అమ్మవారు అగ్నిస్వరూపం, అంటే జ్ఞానస్వరూపం. సీతోపనిషత్, సీత దానికి మీరు అర్థం చూస్తే సీతోపనిషత్తులో తెలుస్తుంది. సీత అంటే ఆత్మజ్ఞానస్వరూపం. సరస్వతి రహస్యోపనిషత్తు, సరస్వతి అంటే ఆడ అర్థం మీకు తెలుస్తుంది. మీరు అనుకుంటా ఉండే సరస్వతి ఇక్కడేమీ లేదు, మీరు అనుకుంటా ఉండేటువంటి సీతమ్మ అక్కడేమీ లేదు. ఆ సీతమ్మ అయినా ఆ సరస్వతి అయినా నీ బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానమే. జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటిదే సీత, జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటిదే సరస్వతి, జ్ఞానస్వరూపంగా ధైర్యం స్వరూపంగా ఉన్నదే పార్వతి. శక్తి, నా శక్తే మహామాయ అంటున్నాం కదా. ఈ నా శక్తి, ఈ శక్తి ఏంటి? ఎట్లా వచ్చింది నీకు శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది? క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ఇవంతా ఎక్కడ అనుకుంటున్నారు? ఇవంతా ఇవే శక్తి, జ్ఞానం. సరే, ఇప్పుడు ఈ అమ్మవారు అగ్నిస్వరూపం అంటే జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపం కాబట్టి జ్ఞానం ఎట్లా ఉంటుంది? అగ్ని యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంటే ఇప్పుడు ఏంటది? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఈ సాధువుల దగ్గర ఉన్నది. అందుకని వాళ్ళు వేసుకునేటువంటి పైన వేసుకునే వస్త్రము కూడా కాషాయం. అందుకే ఆశ్రమానికి కాషాయ వర్ణం వేస్తారు. అవును అవును. అందుకే అప్పుడు కూడా మనం ఆశ్రమానికి కాషాయ వర్ణం అప్పుడు వేపించారు. ఎవరో చెప్పింటారు, సలహా ఇచ్చింటారు ఇది వేయాలా అని. అందుకనే ఎవరిని అడగాలి? యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవే సయోత్తరోజన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శులుగా ఉండే వాళ్ళను, అదేవిధంగానే ఆచరతి శ్రేష్ఠ ఉండే వాళ్ళను మనం ఆశ్రయించాలి. రోడ్లో కూడా తల నెరిసినోడు ఉంటాడు, పెద్దోడుగా ఉంటాడు, వాడు లోకంలో పెద్ద చలామణి ఉంటాడు. వాడేమన్నా పెద్దదా చెప్పండి? అంతే. కాబట్టి పెద్ద అనేటప్పుడు ఏమొస్తుందంటే జ్ఞానమే పెద్ద. కాబట్టి ఈ సాధువులను శరీరం విడిచిపెట్టిన తర్వాత కాల్చరు.
ఎందుకంటే ఆ అగ్ని వాళ్ళను కాల్చే సామర్థ్యము లేదు, కాల్చే సామర్థ్యము లేదు. అయితే వీళ్ళని అగ్ని పెడితే కాలుస్తుందా కాల్చదా అని చెప్పి పరీక్ష చేసేది కాదు మనం. వాళ్ళలో ఉండే జ్ఞానమునకు గుర్తించాలి, జ్ఞానమును గుర్తించాలి. తత్వవిధానంద స్వామి అన్నారు, మీరు ఎవరిని చూస్తున్నారు, దీన్ని చూస్తున్నారా అని అన్నారు. మీరు దీన్ని చూస్తున్నారా, తత్వవిధానందాన్ని అంటే ఇది అనుకుంటున్నారా అంటే అర్థమేమి? తత్వవిధానంద అంటే ఎవరు? జ్ఞానం. వారు చెప్తున్నారే ఆ జ్ఞానం తత్వవిధానంద స్వామి. వారు చెప్పిన మాట నేను చెప్తున్నా, నేనేం కల్పించి చెప్పట్లా. కాబట్టి వారు ఏం చేసినారు, ఇప్పుడు వాళ్ళలో ఏమైంది, జ్ఞానాగ్ని చేత ఏమైంది, సర్వకర్మలు దగ్ధమైపోయినాయి. సర్వకర్మలు దగ్ధమై, కర్మలు ఎక్కడుంటాయి? నేను ఒక స్వామీజీని అడిగా, స్వామి కారణ శరీరం అంటారు కదా, సంచితము ఆగామి ప్రారంధం అంటారు కదా, ఈ ఏడు జన్మలని అంటారు కదా, ఈ ప్రారంధ కర్మ, ఇది సంచిత కర్మ అంటారు కదా, అది 7 మూటల్లాగా పెట్టుంటారని ఒక్కొక్క మూటే పైకి వస్తూ ఉంటుందని అంటారు కదా, అది ఎక్కడుంటుంది అని అడిగిన. నాకు చెప్పచ్చు కదండి, నీకు అంత అవసరమా, భలే డౌట్లు వస్తాయి నీకు. నాకు ఏడుపు వచ్చినంత పని అయిందండి అప్పుడు. నాకు నిజంగానే కూడా కళ్ళల్లో ఏడుపు వచ్చినంత పని అయ్యి సైలెంట్ అయిపోయి మళ్ళీ ఆయన అడగల. ఆయన అడగల. ఇట్లాంటి 1, 2, 3 కాదు, నేను చాలా అడిగా ఆయన్ని. ఇట్లా చేశాడు. పెద్ద తెలిసిన వాళ్ళని, బాగా చదువుకున్నాడని చెప్పి నేను అడిగా. నీకు భలే డౌట్లు వస్తాయే, ఇంకా డౌట్లు వస్తే ఇంక మిమ్మల్ని అడగ, ఇంక నేను ఇంకెవరు ఇప్పటికన్నా అయితే నిలబెట్టేస్తా. నిజంగానే చెప్తున్నా. ఇప్పుడైతే నిలబెట్టేసి అడుగుతా, ఏం స్వామి మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాల, మీరు చెప్పకపోతే నాకు ఎవరు చెప్తారు, మీరు ఎందుకు నాకు చెప్పలేదు, ఇట్లా అడుగుతానే కానీ ఎందుకు చెప్పవు అట్లా అడగను. ఎందుకు లేదు, మస్తుగా ఉన్నాడు. అడిగే విధానం ప్రకారం అడిగితే చెప్తారు, అంతేగాని వేరే కాదు. నీ యొక్క హృదయములోనే నీ యొక్క సంచిత కర్మ ఉన్నది. నీ హృదయములోనే సంచిత కర్మ. నీ కర్మలంతా ఎక్కడున్నాయంటే ఇక్కడే ఉన్నాయి, నీ హృదయంలోనే ఉంది. అక్కడి నుంచి నీకు ఇప్పుడు సంకల్పాలు వస్తాయి చూడు, ఈ సంకల్పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? అక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం రోడ్డింటికి పోతున్నాము అని అనుకోండి, ఎంత సినిమాలు వేసింటారు. ఈ ఊరిలో 4 థియేటర్లు ఉంటాయి, 5 థియేటర్లా, 4 థియేటర్లు ఉంటే 4 పోస్టర్లు కనిపిస్తాయి, అక్కడ ఒకటి కనిపిస్తాయి. అక్కడ ఒక సినిమా కనిపించింది, ఇక్కడ ఒక సినిమా కనిపించింది, ఇక్కడ ఒక సినిమా కనిపించింది. 4 పోతాండాం అనుకో కలిసి, నలుగురికి ఒకే సినిమా చూడాలని అనిపిస్తుందా? ఒక్కో రకం అనిపిస్తుంది. ఏమయ్య, అందరూ 4 కలిసి ఒకే రూమ్లో ఉన్నారు, 4 కలిసి ఒకే ప్రదేశంలో ఉన్నారు, అయితే 4 ఒకే సినిమా చూడాలని అనిపించదు. సరే బట్టల షాపుకి విన్నారని అనుకో, 4 ఒకే రకమైన బట్ట నచ్చుతుందా? నచ్చదు. 4 పెళ్లి చేసుకోవాలని విన్నారని అనుకో, ఆడవాళ్ళు మగవాళ్ళని చూసేదానికి, మగవాళ్ళు ఆడవాళ్ళని చూసేదానికి ఒకరే నచ్చుతారా? నచ్చరు. శ్రీకృష్ణుడైతే నచ్చుతారులే. శ్రీకృష్ణుడైతే అందరికీ నచ్చుతాడు. శ్రీకృష్ణుడు అందరికీ నచ్చుతాడనంటే ఆడ గోపికలు శ్రీకృష్ణుడిని నచ్చినాడని కాదు అర్థం. అక్కడ నీ మనస్సే గోపిక, అక్కడే ఉండేటువంటి ఆత్మస్వరూపమే శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఏ గోపికకు నచ్చడు చెప్పండి? ఎవరికి ఏమండి, మీరు ఇష్టమవునా కదా? మీకు ప్రపంచంలో అన్నింటికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగారని అనుకోండి, ఎవరు అందరికంటే ఇష్టమైన వాళ్ళు మీకు? నీకు నీవే ఇష్టం.
నీకంటే ఇష్టమైన వాళ్ళు ఇంకొరెవరైనా ఉన్నారా? భగవంతుడు కూడా లేదు. భగవంతుడు కూడా ఎందుకు లేదు? నీకు కావలసిన కోరికలు ఇవ్వలేదని అనుకో భగవంతుడు. మృక్కిన వరమియ్యని వేల్పును గ్రక్కున్న విడువంగా వలయు గదరా సుమతి. ఎంత మొక్కినా ఇవ్వలేదు. ఆయన ప్రార్థిస్తే ఏమి ఇవ్వలేదు. ఈ దేవుడు నాకు పని చేయాల. అందుకని అయ్యప్ప స్వామి వాల్యూ పెరిగింది ఇప్పుడు. అందుకే కదా అయ్యప్ప స్వామికి వాల్యూ పెరిగింది. అదే వీడి బుద్ధి సక్రంగా పనిచేయక ఆ దేవుడు వేరే ఈ దేవుడు వేరే అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి? నలుగురు పోతే 4 ఆడవాళ్ళకు 4 మగవాళ్ళు నచ్చుతారు, 4 మగవాళ్ళకే 4 ఆడవాళ్ళు నచ్చుతారు. ఎందుకు? వాడి సంకల్పాలు సంస్కారాలు ఉన్నాయే, ఆ లోపలుందే. అది భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం చెట్టే కదా వస్తుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు అన్నింటినీ చూసి 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 వాటన్నింటిని ఏం చేసినాం? ఎత్తిపెట్టినాం. ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి, వీడు నా కొడుకు. ఏమంటే కొడుకు మీ కొడుకు అనుకుంటున్నారా? మగవాళ్ళు అంటే కనలేదు, ఆడోళ్ళు వీళ్ళు అంటారు నా పొట్టలో నుంచి పుట్టినావు, నేను 8-9 నెలలు మోసి కన్నాను రంట. ఆడ నువ్వు మోసి కనండి. అది నీ పొట్టలో నువ్వు మోసినావా చెప్పు? నువ్వు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకొని ఉంటే ఒక్కరోజైనా నాయనా బాబు కొంచెం తాగరా పాలుని లోపల నువ్వు ఇచ్చినావా? నువ్వు పెరగలరా అని చెప్పేమన్నా నువ్వు చేసినావా? ఆ బిడ్డను ఎత్తుకొని లోపల పొట్టలో ఉంటే నువ్వు తిరుగుతూ ఉంటే ఆ భారం లేకుండా నీకు ఇంకా సంతోషంగానే ఉన్నిందా లేదా? స్త్రీలకు తెలుస్తుంది. అది లోపల పిండం ఉంటే ఐతరేయ ఉపనిషత్తుల్లో వర్ణిస్తుంది. తల్లి తినచ్చయ్యా, నువ్వు తల్లి తినింది కానీ తల్లి కూడా ఏడ తింటుంది? మీరు బాగా చూడండి, 3 నెలలు 4 నెలలు వాంతులు చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మళ్ళా 5వ నెలలో మొదలవుతుంది, ఏదో తింటారు. అది తినేదానికి ఇప్పుడు పొట్ట పెరిగిపోయింది. ఎక్కువ తినేదానికిలే. నిన్న ఒక ఆమె వచ్చి చెప్పింది, నిన్ననే ఒక ఆమె చెప్పింది, డెలివరీ అయిందంట. ఆమె అత్తగారింటి దగ్గరికి వచ్చినారు, ఆపరేషన్కి పోయినారు. వాళ్ళ అత్తగా ఉండే ఆవిడ కూతురికి ఈ కోడలికి ఇద్దరికి ఆపరేషన్ చేయించిందట. కూతురికి మాత్రము ఇడ్లీలు దోశలు వడలు తెప్పించి పెట్టిందంట. ఈమెకు మాత్రము ఎప్పుడో మధ్యాహ్నంగా సంగటి కొంచెం తీసుకొని పెట్టిందంట. ఎట్లా ఉంటుంది చెప్పండి? భేదభావన. మరి ఆడ తినేదానికి ఆమెకి తినాలని ఉంది, తినేదానికి ఆడైంది ఇవాళ. అట్లాంటి వాళ్ళు లేరా? నిన్ననే అండి నేను నాతోనే వీళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. అట్లాంటి అత్త ఇప్పుడు ఈమె పాలు పడిందట. నేనే ఇప్పుడు ఆమెకు సంగటేస్తానని చెప్పింది. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా మన యొక్క సంస్కారాలన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ లోపల ఉన్నాయి. వాటిని అనుసరించి మనకేమవుతుంది? అవి కనిపించట్లే. భూమిలో విత్తనాలు వేసేసి పల్లికి తోలేశారు. అప్పుడు కనిపిస్తాయా లోపల ఏం విత్తనాలు ఉన్నాయనేసి? అలాగే మన సంస్కారాలన్నీ, మన కర్మలంతా వచ్చి ఇక్కడ ఉన్నాయి, హృదయం లోపల ఉన్నాయి. ఆ లోపల ఉండేటప్పుడు కనిపిస్తాయా? పైకి కనిపిస్తాయా? అవి పైకి వస్తాయి, అప్పుడప్పుడు పైకి వస్తాయి. దానికి సరిపోయేంత, ఇప్పుడు భూమిలో వేసినటువంటి విత్తనము, దానికి సరిపోయేంత తేమ, దానికి సరిపోయేటువంటి వాతావరణం వచ్చిన వెంటనే 2-3 రోజులకి ఏమవుతుంది? పైకి మొలకొస్తుంది. అదేవిధంగానే నీకు నీ హృదయంలో ఉండేటువంటివి, నీకు వస్తువులు ఏంటివన్నా కనిపించినానికి బయట ఏంటో నీకు ఏదన్నా కనిపిస్తే దానికి సరిపోయే సంస్కారం పైకి వస్తుంది. రోడ్డింటికి పోతా ఉండవు, ఆడేదో ఒక రాయి పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టారనుకో, అప్పుడు వీడేం చేస్తాడు? దండం పెట్టి ఇట్లా అని ఈడొక ముద్దు ఒకటి పెట్టుకొని పోతాడు. ఆహా, ఎంత మంచి సంస్కారమో చూడు, ఇది పెట్టుకుంటున్నాడు. అరే, నమస్కారం పెట్టాలనేటువంటిది కూడా, నమస్కారం పెట్టడం కూడా కాదు, పోతా ఇట్లా వేసుకుని ఏదో పెట్టుకోవాలి. సరే, ఏదో ఒక సంస్కారం అదన్నా బయటకు వచ్చిందిగా. పోతా ఉంటే అదెంత పానీపూరి కనిపించింది.
పానీపూరి కనిపిస్తే ఒక పాప నింది చెప్తే బాగుండదు. వాడు ఆ పానీపూరిలో వాడు ఎంగిలి ఉంచి ఇచ్చినా తింటుందండి. ఎంత ఎంత దానికి అడక్ట్ అయిపోయినారో చూడండి. అంటే ఆ సంస్కారం ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. ఆదివారం వస్తే చాలు ఆ గొర్రెలు, ఆ పొట్టేన్లు, కుక్కలు, కోళ్ళు ఇవన్నీ తీసుకొని పోయి తింటాడు. ఒకడంటాడు ముక్క లేనిది దిగదంట, ఈయనకి ముద్ద దిగదు. ఎట్లా ఉంటారు చెప్పండి? ఇట్లాంటి మనుషులు, హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, వీడి మనసులో ఇంక అటువంటి ప్రవృత్తులు కలగక ఇంకెట్లా మాట్లాడతారు చెప్పండి వాళ్ళు? అందుకే మనకు మీరు గమనించండి, మనము ఇక్కడ జపం ధ్యానం చేస్తున్నాం. జపం ధ్యానం చేసిన తర్వాత మన నోట్ల నుంచి వచ్చేటువంటి ఆ శబ్దం కూడా నైస్గా వస్తుంది. నైస్గా వస్తుంది. నైస్గా రావల్లా నైస్గా కూడా వస్తుంది. ఈ భావన లేకపోతే నైస్గా రాదు. ఇక్కడి నుంచి బయట పోయిన తర్వాత అప్పుడు ఎట్లా వస్తుంది? వాయిస్ రఫ్గా వస్తుంది. అప్పుడు వాయిస్కి ఇప్పుడు వాయిస్కి తేడా ఉండదు. ఎందుకు ఇక్కడ ఈ వాయిస్ ఎట్లా వచ్చిందంటే, ఈ సంస్కారం ఇక్కడ పైకి వచ్చింది, ఆ సంస్కారం అక్కడ పైకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీకు కోరికలు ఉన్నాయి, ఏది చూస్తే అవన్నీ కావాలి, ఇవన్నీ కావాలి, ఇది నాది అని అంటున్నారా లేదా? కొడుకుని నేను కన్నాను అని అంటున్నారా లేదా? నీ శరీరము రూపంగా ఉండి నీ శరీరానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా చేసి ఈ ఈశ్వరుడు అలా పెట్టి నీకు ఆరూపమైనటువంటి భావాన్ని కల్పించి నీ ద్వారా ఆ బిడ్డను బయట వచ్చేట్లుగా చేసింది ఈశ్వరుడే. ఈశ్వరుని యొక్క వైభవం అనంటే ఆయన యొక్క సామర్థ్యం, గొప్పతనం. ఇప్పుడు అది గుర్తించాల మనం. ఏదైనా సరే గుర్తించాలంటే, ఆహా, ఈశ్వరుని యొక్క వైభవం ఎట్లా ఉంది. ఆ చింత చెట్టు ఇట్లా నిలబడి ఉందనంటే, ఒక చిన్న కొమ్మ పడిందని అనుకో, దాన్ని ఎత్తాలంటే మనం ఎత్తగలమా? ఎత్తలేం. ఎంత బరువు ఉంటుంది. అట్లాంటి చింతమానం ఇప్పుడు నిలబడుకొని ఉంది. ఎవరు నిలబెట్టినారు? ఈశ్వరుని వైభవం చూడు ఎంత నిలబడి ఉందో. దాంట్లో ఎన్ని కాయలు కాస్తున్నాయి చూడండి. ఇదంతా ఎవరిది? ఈశ్వర వైభవం. ఆ పుష్పాలు చూడండి, ఆ చెట్లో నుంచి పుష్పం వస్తుంది. ఎంత బ్రహ్మాండంగా ఆ రేకులను నువ్వేమైనా చేయగలవా? ఎంత విచ్చుకుంటాయి. ఇదంతా ఎవరి యొక్క సామర్థ్యం? భగవంతుని యొక్క సామర్థ్యం. మనము వాటిని చూస్తున్నామా? భగవంతుని యొక్క సామర్థ్యాన్ని చూస్తున్నామా? లేక ఆహా ఎంత బాగుండాయి ఈ పుష్పాలు, దీన్ని తీసుకొని మనం ఏం చేద్దామా, అనుభవిద్దామా? ఎంతసేపు బయట ఉండేదాన్ని తీసుకొని అనుభవిద్దామా అని ఉందే కానీ అక్కడ భగవంతుని వైభవాన్ని ఏమన్నా గుర్తిస్తున్నామా? భగవంతుని వైభవాన్ని గుర్తిస్తే ఏమవుతుంది? భగవంతుని యొక్క తత్వాన్ని చూస్తాం, దానిపైన ఆశ కలగదు. ఎందుకంటే భగవంతుడు లేని ప్రదేశమే లేదు. నువ్వు ఇప్పుడు చూడడం అంతా భగవంతుడిని చూస్తావు. నీ ఆశలు తగ్గాల్సిన విధానం చెప్తున్నా ఇక్కడ నేను. నువ్వు దాన్ని చూస్తే, ఇప్పుడు ఒక స్త్రీ పోతుందని అనుకోండి, మంచి యవ్వనంలో ఉండేటువంటి స్త్రీ పోతూ ఉంటే ఇప్పుడు చూస్తే వీడికి ఈ భావన వస్తే, ఈ నాగేశ్వరరావుకి వచ్చిన భావన వస్తే వీడికి, అందుకే ఏందని అంటారే, చింత సచ్చినా పులుపు సాగదు. చింత సచ్చినా పులుపు సాగదు అన్నట్లుగా వీడు ముసలోడైపోయి పడిపోయినా కూడా వీడికి మాత్రము భావాలు మాత్రం మారు. అంటే కోరికలు ఎట్లున్నాయి? వాసన రూపంగా ఉంది. అదే ఈశ్వరుని భావంతో చూసి, ఆహా, భగవంతుడు ఎంత కళాస్వరూపంగా సృష్టించినాడు. ఇదంతా ఎవరికి సాధ్యమవుతుంది? భగవంతునికే సాధ్యమవుతుంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని సృష్టించి సరస్వతీదేవిని చూచి ఈయన మోహించినాడు. అవునా కదా? సృష్టించింది ఎవరు? ఆయన సృష్టించి ఉంటే ఆయన మోహపడేంత పరిస్థితి ఉంటుందా? అంటే ఈయన ఊరికే సంకల్పించినాడు కానీ జరగాల్సింది ఏదో జరిగింది. అంటే దాన్ని చేసింది ఈశ్వరుడు చేశాడు, ఈయన కాదు చేసింది. ఈయన సంకల్పించాడు అంతే.
అందుకు ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఈయన ఆమెను సృష్టించినాడు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే తండ్రి కూతురు వరుస అవుతుందని శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం ఎత్తినాడని భాగవతం చెప్తుంది. భాగవతం చెప్తుంది అంతేగాని నాకు తెలదు. ఇంకా మిగతా అది దీంట్లో బ్రహ్మ వైవర్త పురాణం ఇవంతా ఉంటాయి, వాటిల్లో ఏమేమి ఉంటుంది వేరే ఉంటుంది. భగవద్గీత అదేం చెప్పదు. సరే, ఈయన ఆ మోహానికి దాసుడయ్యి మళ్ళీ ఈయన ఇంకొక అవతారాన్ని ఎత్తి ఇంకొక రూపాన్ని ధరించి అప్పుడు వివాహం చేసుకున్నాడని అంటే భగవద్వైభవాన్ని ఆయన గుర్తించినాడా? భగవద్వైభవాన్ని గుర్తించలా. అది నాకు కావాలని అనుకున్నాడు, కావాలని అనుకుని మోహం చెందినాడు. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు. రిమ్మ తెగులు దాంట్లో ఉండేది భాగవతంలో ఉండేటువంటి శ్లోకంలో, భాగవతంలో ఉండే పద్యమే అది. భగవద్వైభవాన్ని గుర్తించాల. అక్కడనే దాని గురించి చెప్తారు. ఇప్పుడు బ్రహ్మకు ఏమండి, మొదట బ్రహ్మ పుట్టినాడు. బ్రహ్మ పుట్టిన తర్వాత బ్రహ్మకి ఏమైందంటే ఆయన అంతా చూసినాడు, ఏం కనిపించట్లేదు, ఆయనకి ఏం కనిపించట్లేదు. ఒక్క ఇంత ఏమైందంటే భయం అనిపించింది. బ్రహ్మకు భయం అనిపించింది. దీన్ని తీసుకొని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారంటే నిజంగానే వివేక జ్ఞానం లేకుండా దాన్ని చెప్తే బాగుండదు, అంత పనికి రాకుండా వర్ణిస్తారు వీళ్ళు. ఇప్పుడు బ్రహ్మకు భయం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న వస్తుంది. బ్రహ్మకు కూడా కొద్దిగా భయం అనిపించింది. మొదట అసలు బ్రహ్మగా పుట్టాలంటే ఎంత ఇది ఉండాలండి? మనిషిగా పుట్టాలంటేనే పుణ్యం ఉండాలా, అందులో ఐశ్వర్యవంతంతో కలిసి పుట్టాలంటే ఇంకా పుణ్యం ఉండాలా, జ్ఞానవంతంతో పుట్టాలంటే ఇంకా కొంచెం పుణ్యం ఉండాలా, అవునా కదా? రూపము, ఐశ్వర్యము, జ్ఞానము అన్నీ కలిగి వాడి మాటలు జరిగేట్లుగా ఉండాలంటే ఇంకా పుణ్యం ఉండాలా, దేవతగా పుట్టాలంటే ఇంకా పుణ్యం ఉండాలా, ప్రజాపతిగా పుట్టాలంటే ఇంకా పుణ్యం ఉండాలా, అట్లాంటిది బ్రహ్మగా పుట్టాలంటే ఎంత పుణ్యం ఉండాలా? సామాన్యం అదేమైనా? అట్లాంటి బ్రహ్మకు కూడా ఇప్పుడు ఏమనిపించింది? కొద్దిగా భయం అనిపించింది. వెంటనే గుర్తించినాడు, నాకు భయం ఎందుకు వచ్చింది. మనకు కూడా భయం వస్తుందా రాదా? మనకు భయం వస్తే ఏం చేస్తాం? దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ బ్రహ్మకు భయం వస్తే వెంటనే భయం రావడం, వెంటనే మళ్ళీ ఆలోచన వచ్చేసాడు, నాకు ఎందుకు భయం వస్తుంది, ఓహో ఈ భయం ఎందుకు వచ్చిందో దాన్ని నేను చూడాలని చెప్పి కొంతసేపు ధ్యానమగ్నుడైనాడు. అంటే ఏమిటి పరిస్థితి, ఏమి చేయాలి నేను అని ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో మొత్తం పోయింది. అంటే ఆ ధ్యాన ప్రభావము చేత ఏమైపోయింది? ఏది ఉన్నదో అది స్పష్టంగా తెలిసింది. వెంటనే ఆ భయం పోయింది. ఎందుకు భయం వచ్చిందంటే ద్వితీయాద్వై భయం భవతి, నేనున్నాను, ఇదంతా ఏదో ఉంది అనే దానివల్ల ఆయనకు భయం వచ్చింది. కానీ ధ్యానం లేకపోయేటప్పటికీ అంతా ఉన్నది, వేరే ఏమీ లేదు, ఇది లేదు, అంతా ఒకటే అనేటువంటి భావన కలిగింది. వెంటనే భయం పోయింది. చూడండి ఎట్లా ఉందో. అంటే ఈ భయాలు, మీరు వేరే విషయాలను కోరుకుంటున్నారంటే భయంతో, రేపేమో జరుగుతుందని దానికోసం భయంతో వీటిని కోరుకుంటున్నారు. ఇవి ఉంటే నేను బాగుంటానని మీరు అనుకుని కోరుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇవే హృదయములోనే లోపల గూడు కట్టుకుని ఉండి, ఆ గూడు కట్టుకొని ఉండి దాని లోపల నుంచి వస్తున్న ఈ సంస్కారాలన్నీ తేనె పొట్టు అనే దానికంటే ఇసక దాన్ని ఏమంటారు చూడండి, ఇసక దాన్ని ఏమంటారు? జలం కాదు, ఇసుక వస్తుంది అక్కడ, దాని ఏదో పేరు ఒకటి ఉంది. ఇప్పుడు సరేలే, మంగళలోని దెబ్బలో ఏం దొరుకుతుంది? అది అక్కడదే వస్తుంది. ఇక్కడ ఇసుక దీంట్లో లోడుతూ ఉంటే ఇసుకే వస్తుంది. అదేవిధంగానే
మన మనసులో ఉండేటివన్నీ పైకి వస్తాయి. అంటే మనకు మన మన లోపల ఉండేటువంటి సంస్కారాలు ఏంటివి అని మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బయట మనం ఎలా ఉన్నామో చూస్తే, ఓహో ఇవన్నీ ఉన్నాయా నా మనసులో, నా సంస్కారాలు అనేది అర్థమవుతుంది కదా. అప్పుడు నేను వీటన్నింటిని మార్చుకోవాలని వద్దా? ఇసుక ఏడాది సరే, ఏదో ఒకటి లేండి. కాబట్టి ఈ కోరికలు అనేటువంటివి ఉన్నాయే, ఇప్పుడు ఇవే కదా నన్ను దూరం చేస్తూ ఉండేది. ఎక్కడి నుంచి? నా స్వరూపంలో నుంచి ఇవే దూరం చేస్తున్నాయి. కాబట్టి ఈ కోరికలన్నీ ఉండేటువంటి వాడు దరిద్రుడు అవునా కాదా మీరు చెప్పండి? ఆత్మస్వరూపానికి దూరమైనడా లేదా? ఆత్మస్వరూపానికి దూరమైన వాడు ఎవరు? దరిద్రుడా? అదే ఎవరు? ఆ దరిద్రుడు అంటే ఏముంటే దరిద్రుడైనాడు? కోరికలు ఉంటే దరిద్రుడైనాడు. ఆ కోరికలు ఎక్కడున్నాయి అంటే హృదయములో వాసనా రూపంగా, సంస్కారాల రూపంగా ఉన్నాయి. ఇక్కడ పైకి చూసేదానికి మాత్రము మనకేంటంటే అంతా బాగా పెద్దగా పెరుగుతూ ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు లోకంలో ఉండేటువంటి వాళ్ళు వాడికి బాగా ఏదో సంపాదించేస్తున్నాడు, వీడు సంపాదించేస్తున్నాడు అని అనుకోని కదా మనం చేస్తున్నాం. అసూయ కథ వారగా పెట్టప్ప. నువ్వు ప్రయత్నం చేస్తాను దేనికి? నేను కూడా సంపాదించాలనే భావన తెచ్చుకో. అసూయ అనేటువంటిది కాదు ఇప్పుడు ఇక్కడ. మీరు ఆలోచన చేయాలి, బుద్ధితో ఆలోచన చేయాలి. అసూయ అన్నప్పుడు వేరే వాని గురించి వచ్చేటువంటిది, అది కూడా ఒక కోరిక. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, నువ్వు కోరికను గుర్తిస్తే దాన్ని తీసేస్తావు. ఓహో ఈ కోరిక అనేది నన్ను నా స్వరూపం నుంచి దూరం చేస్తుంది, నువ్వు గుర్తించాలనే దృష్టితో నేను చెప్తున్నాను ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మిద్దెలు, మేడలు, వాడికి ఉండేటువంటి ప్రతిష్ట, కీర్తి, గౌరవము, మర్యాద, ఈ రాజకీయ పలుకుబడి, ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి గొప్పోళ్ళు, ఇదంతా ఉన్నాయని అనుకోండి. ఎంత ఉండినా చూసేదానికి లోకంలో వాడు పెద్ద గొప్పోడు, అవునా కదా? పెద్ద గొప్పోడు. కానీ ఇప్పుడు శాస్త్రం ప్రకారం ఎంత పై స్థాయికి పోయినా వీడు నన్ను ఎక్కడ దిగనిస్తాడు ఇంకొకటి వచ్చి నన్ను ఎంతసేపు అదే కదా, ఇవే కదా వాళ్ళకు ఉండేటివి. కాబట్టి బాగా చూసుకోండి. దరిద్రుడు ఎవరు అంటే ఈ కోరికలతో ఉన్నటువంటి వాడే దరిద్రుడు. అంటే ఇప్పుడు నేను దరిద్రుడు అవునా కాదా చూసుకోవాలా. కోరికలు తగ్గుతూ ఉంటే దరిద్రుడు తగ్గుతూ ఉన్నది. నెక్స్ట్ మనం ఇంకెట్లా ముందుకెళ్ళాలనేది మళ్ళీ మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం